ఒకప్పుడు శాంతపురి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ గతంలోని రోజులను తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. అప్పట్లో ఊళ్ళో ఎంత మంచి నీరు ఉండేదో, పంటలు ఎంత బాగా పండేవో, ఇప్పుడు అంతా కలుషితమైపోయింది అని నిట్టూర్చేవాడు. పాత పాటలు వింటూ, ఆ రోజుల్లో సంగీతంలో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉండేది. ఇప్పుడు వచ్చే పాటల్లో ఆ జీవం లేదు అంటూ తన బాధను వెళ్లగక్కేవాడు. ఆయనకు తన చిన్ననాటి స్నేహితులు, వారి మధ్య ఉన్న బలమైన అనుబంధాలు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడెక్కడ అలాంటి స్నేహాలు? అందరూ స్వార్థపరులైపోయారు అని దిగులు చెందేవాడు. ఆధునిక వైద్యం ఎంతో అభివృద్ధి చెందినా, మా చిన్నప్పుడు మూలికా వైద్యంతోనే ఎన్నో రోగాలు నయమయ్యేవి. అప్పటి వైద్యంలో ఒక నమ్మకం ఉండేది అని వాపోయేవాడు. రామయ్య ఎప్పుడూ వర్తమానాన్ని తప్పుగా చూసేవాడు. తన మనస్సు ఎల్లప్పుడూ గతంలోనే సంతోషాన్ని వెతుక్కునేది. ఆయనకు వర్తమానంలోని సౌకర్యాలు, అభివృద్ధి ఏమాత్రం నచ్చేవి కావు. ఈ కొత్త టెక్నాలజీ అంతా ఒక బూటకం. దానివల్ల మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది అని విమర్శించేవాడు. ఒకరోజు ఊరిలోని పిల్లలు ఆడుకుంటూ రామయ్య ఇంటికి వచ్చారు. వారిని చూసి రామయ్య ముఖం ముడుచుకున్నాడు. మీరెప్పుడూ గోల చేస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఆడుకునేవాళ్లమో అన్నాడు. అప్పుడు అక్కడున్న లక్ష్మి అనే తెలివైన అమ్మాయి మెల్లగా అంది, తాతయ్య, మన పెద్దలు చెప్పలేదా, గతం మన తలలో ఉంటుంది, భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుందని? గడిచిపోయిన దాని గురించి ఎందుకు అంతగా బాధపడతారు? రామయ్య ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూశాడు. లక్ష్మి కొనసాగించింది, మీరు ఎప్పుడూ గతం గురించే ఆలోచిస్తుంటే ఈ రోజును ఎలా ఆనందిస్తారు? రేపటి గురించి ఎలా ఆలోచిస్తారు? గతం మన జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటుంది. దాని ప్రభావానికి మనం ఎందుకు గురికావాలి? లక్ష్మి మాటలు రామయ్య హృదయాన్ని తాకాయి. ఇంత చిన్న పిల్ల దాని గురించి అంత బాగా ఎలా చెప్పగలిగిందని ఆయన ఆశ్చర్యపోయాడు. అంతలో మరో పిల్లవాడు కృష్ణుడు ఒక కథ చెప్పాడు. మా అమ్మ నిన్న శ్రీకృష్ణుడి కథ చెప్పింది తాతయ్య. కంసుడు కృష్ణుడిని చంపడానికి 2 రాక్షసులను పంపితే వారు 2 చెట్ల రూపంలో వేచి ఉన్నారు. చిన్న కృష్ణుడు రోటి బండతో ఆడుకుంటూ ఆ చెట్ల మధ్యకు వెళ్లి దానిని బలంగా లాగాడు. అంతే, 2 చెట్లు కూలిపోయి రాక్షసులు చనిపోయారు. రామయ్య ఆసక్తిగా విన్నాడు. కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఆ 2 రాక్షసులు గతం మరియు భవిష్యత్తుకు గుర్తుగా నిలిచారు తాతయ్య. కృష్ణుడు వాటి మధ్య నవ్వుతూ నిలబడ్డాడు. అంటే మనం వర్తమానంలో ఉంటే ఆ దేవుడితో ఉన్నట్లే. గతం యొక్క బాధలను, భవిష్యత్తు యొక్క భయాలను ఆయన తొలగిస్తాడు. పిల్లల మాటలు రామయ్య కళ్లను తెరిపించాయి. ఆయన తన తప్పును గ్రహించాడు. తాను ఎప్పుడూ గతం యొక్క విశ్లేషణలో మునిగిపోయి వర్తమానాన్ని కోల్పోతున్నానని తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి రామయ్య తన ఆలోచనలను మార్చుకున్నాడు. గతంలోని మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే వర్తమానంలో జీవించడం మొదలుపెట్టాడు. పిల్లలతో ఆడుకోవడం, ఊరిలోని వారితో మాట్లాడటం, తనకున్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కోవడం ప్రారంభించాడు. ఆయన గ్రహించిన సత్యం ఏమిటంటే, వర్తమానం ఒక గొప్ప అవకాశం. ప్రతి క్షణం ఒక ప్రత్యేకమైనది. ఏదైనా కోల్పోయిన తర్వాత దాని విలువ తెలుసుకోవడం కంటే ప్రతి క్షణాన్ని బంగారంగా భావించాలి. జీవితం అంటే గతంలో జారిపోయిన అవకాశాల గురించి బాధపడటం కాదు, భవిష్యత్తులో మనం సృష్టించుకోబోయే అద్భుతాల కోసం ఎదురుచూడటం. నా భవిష్యత్తు ఈ రోజే ప్రారంభమవుతుంది అనే నమ్మకంతో జీవించడం నిజమైన ఆనందాన్నిస్తుంది. రామయ్య నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు శాంతపురి వీధుల్లో మళ్లీ వినిపించింది. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. జ్ఞానులు చెప్పిన ప్రకారం నేను మరియు నాది అనే భావనలను కలిగించేదే అహంకారం. ఇది ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. నేను అనే స్వోత్కర్ష, తనను తాను గొప్పగా భావించడం. నాది అనే స్వార్థ భావన, అంతా తనకే కావాలనే కోరిక. మరియు నాకే తెలుసు అనే అజ్ఞానం, ఇతరుల మాట వినకపోవడం. ఈ 3 రకాల అహంకారాలు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి, సంబంధాలను దెబ్బతీస్తాయి. జ్ఞానం, సంపద,
పదవి, అందం వంటి ప్రాపంచిక విషయాలు మనుషులలో అహంకారాన్ని పెంచడానికి కారణమవుతాయి. ఈ అహంకారం వారి ప్రవర్తనను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ధనం, ఉన్నత స్థానం, హోదా, అందమైన రూపం వంటి కారణాల వల్ల కలిగే అహంకారం ఎదుటివారికి స్పష్టంగా కనిపిస్తుంది. అహంకారం ఉన్నవారు తమ ఆధిక్యతను ప్రదర్శిస్తారు, ఇతరులను తక్కువగా చూస్తారు. పురాణాల్లోని కొన్ని ఉదాహరణలు అహంకారం యొక్క దుష్ప్రభావాలను వివరిస్తాయి. దక్షుడు గొప్ప శివభక్తుడైనప్పటికీ అతనికి అహంకారం ఎక్కువ. చంద్రుడికి అభయమిచ్చినందుకు మరియు బ్రహ్మ యజ్ఞానికి వెళ్లినప్పుడు శివుడు లేచి నిలబడకపోవడంతో అతడు శివుడిని నిందించాడు. తన అహంకారం కారణంగానే తన కుమార్తె సతీదేవి మరణానికి కారకుడయ్యాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుడికి స్వయానా మేనల్లుడు అయినప్పటికీ తనను ఎదిరించేవారు లేరనే అహంకారంతో విర్రవీగాడు. అతని తల్లి మాట ప్రకారం శ్రీకృష్ణుడు అతని 100 తప్పులను క్షమించాడు, కాని ఆ తరువాత సుదర్శన చక్రంతో అతడిని సంహరించాడు. హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిపై తన అహంకారంతో కక్ష పెంచుకుని తన కుమారుడైన ప్రహ్లాదుడి ప్రేమకు దూరమయ్యాడు. చివరికి మరణాన్ని స్వయంగా ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పకూడదనే నియమాన్ని పరీక్షించడానికి అతడిని అనేక కష్టాల పాల్జేశాడు. అంతేకాకుండా తన అహంకారంతో త్రిశంకుడిని శరీరంతో స్వర్గానికి పంపడానికి ప్రయత్నించాడు. దుర్యోధనుడు తన అహంకారంతో పాండవుల పట్ల నిష్కారణంగా అసూయను పెంచుకుని తన వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అహంకారం గడ్డి మొలక లాంటిది. అది పైకి ఎండిపోయినట్లు కనిపించినప్పటికీ మనస్సులో ఎక్కడో ఒక మూలన నిద్రాణంగా ఉంటుంది. కొద్దిగా నీరు తగిలినా అది మళ్లీ పచ్చగా మారుతుంది. అదేవిధంగా చిన్న అవకాశం లభించినా అహంకారం తిరిగి పెరుగుతుంది. కాబట్టి అహంకారాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అహంకారాన్ని అదుపులో ఉంచుకోవడానికి భగవంతుడి ధ్యానమే సరైన మార్గం. భగవంతుడిపై మనస్సును పూర్తిగా లగ్నం చేసినప్పుడే అహంకారం అదుపులో ఉంటుంది మరియు మనస్సు ప్రశాంతతను పొందుతుంది. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చింతనకు చాలా ప్రాధాన్యత ఉంది. జీవిత పరమార్థం గురించి ఆలోచించడం, ధార్మికమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం మన విలువల్లో ఒకటి. తరతరాలుగా వస్తున్న